బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్. దీన్ని జనరల్గా మూవింగ్ యావరేజ్ అని అంటారు. అయితే ఇక్కడ నేను దీన్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అని ఎందుకు అంటున్నాను అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది జనరల్గా గ్రీన్ కలర్లోకి రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ని బేస్ చేసుకుని పాజిటివ్ ట్రెండ్లో ఉంటే గ్రీన్ కలర్లోను, నెగిటివ్ ట్రెండ్లో ఉంటే రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి ఆ లెవెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని బట్టి అక్కడ ప్రైస్ అనేది మనకి రీట్రేస్మెంట్ వస్తుందా లేదా ఆ లెవెల్ అనేది డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుందా అనేది అంచనా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి లెవెల్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఫాస్ట్గా వచ్చి ఆ లెవెల్ని టచ్ చేసినా అక్కడ ఖచ్చితంగా రీట్రేస్మెంట్ వస్తుంది, అంతేగాని అక్కడ మనకి లెవెల్ బ్రేక్ అయిపోయిందని అనుకోకూడదు. ఈ కేసులో కూడా మనకి ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా డౌన్ సైడ్ వచ్చేసి ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది. ఎందుకు ఆ పర్టికులర్ లెవెల్ దగ్గరకు వచ్చి హోల్డ్ అయింది అంటే అక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్కి ఆ లెవెల్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అక్కడ మనకి రీట్రేస్మెంట్ వస్తుంది. రీట్రేస్మెంట్స్ వస్తుంది అంటే మీనింగ్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది, అంతేగాని రీట్రేస్మెంట్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్కి వెళ్ళిపోతుంది అని కాదు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నెగిటివ్ కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అని మనం తెలుసుకుంటే మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పైనుంచి మనం సెల్లింగ్ పొజిషన్ లో ఉంటే ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ మనం రీఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. ఈ కేసులో ప్రైస్ అనేది చాలా ఫాస్ట్ గా రెసిస్టెన్స్ వరకు వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎందుకు రియాక్ట్ అయింది అంటే రెసిస్టెన్స్ కి బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది, అందువల్ల అక్కడ రెసిస్టెన్స్ నుంచి ప్రైస్ అనేది రియాక్ట్ అవడం జరిగింది. ఈ కేసులో చాలా ఫాస్ట్ గా ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లోకి వచ్చేసింది. కరెక్ట్ గా సపోర్ట్ ని టచ్ చేయగానే అక్కడ నుంచి ఎంత ఫాస్ట్ గా కిందకు వచ్చిందో అంతే ఫాస్ట్ గా ప్రైస్ పైకి రియాక్ట్ అయిపోయింది.